ఓం నమో భగవతే వాసుదేవాయ. గుడిలో భగవంతునికి ఎలా నమస్కరించాలని శాస్త్రం చెప్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. గుడిలో భగవంతుని దివ్యమూర్తికి ఎడమ ప్రక్కన కానీ కుడి ప్రక్కన కానీ నిలబడి మాత్రమే మూలమూర్తికి నమస్కరించుకోవాలని శాస్త్రం చెప్తోంది. భగవంతుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు అని చెప్తుంటారు. ఎందుకంటే మూలమూర్తికి ఎదురుగా నంది, హనుమంతుడు, గరుత్మంతుడు మొదలైన ప్రతిమలు ఉంటాయి. స్వామివారికి వారికి మధ్యలో నిలబడకూడదని, నిలబడి నమస్కరించకూడదని పురాణాలు చెప్తున్నాయి. అలాగే 3 సార్లు తీర్థం ఎందుకు తీసుకుంటాము మరియు తీర్థమంత్రం గురించి తెలుసుకుందాం. తీర్థమంత్రం: అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప శమనం, విష్ణు పాదోదకం శుభం. తొలిసారి తీర్థము శరీర శుద్ధికి, శుచికి తీసుకుంటాం. రెండవసారి తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు తీసుకుంటాం. మూడవసారి తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం కొరకు తీసుకుంటాం. గుడిలో తీర్థాన్ని పుచ్చుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని, పరమేశ్వర సాయుధ్యాన్ని పొందుతారని పరమపురుష సంహిత వివరిస్తోంది. తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందని శాస్త్రం ఉద్ఘాటిస్తోంది. అకాల మృత్యువు సంభవించకుండా రోగాల్ని, పాపాల్ని హరించమనే ప్రార్థనతో తీర్థం తీసుకుంటారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.